Mast Time Pass with Kajal and Chaitu only on ETV Plus. Friday morning filmy మస్త్ టైం పాస్ చేయడానికి కాజల్ ఇంకా చైతు వచ్చేసారు. ఒకరు కాదు ఇద్దరు గెస్ట్లను తీసుకొని వచ్చాము. ఒక అమ్మాయిని చూస్తేనేమో చబ్బీ చీక్స్, డింపుల్ చీక్, రోజీ లిప్స్, టీత్ విత్ ఇన్ అంటూ క్యూట్ గా కనిపిస్తుంది. ఇంకా మనోడి గురించి నేను చెప్తే బాగోదు, కాజల్ చెప్తే బాగుంటది. కాజల్ చెప్పు. టాల్, హ్యాండ్సమ్, డార్క్ అంటారు కానీ హీస్ వెరీ వెరీ ఫెయిర్ యా. సో హీరో అండ్ హీరోయిన్ నా ఫేవరెట్ డే ఫ్రైడే రోజున మేము తీసుకొచ్చేసాం అమీర్పేట్ లో. అంటే అమీర్పేట్ లో సినిమా హీరో హీరోయిన్స్ put your hands together for them. And we have Sri and Ashwini with us. Hello guys, good morning and welcome to Mast Time Pass. Good morning. Hello. And hello guys. Hi. గుడ్ మార్నింగ్. Hi. ఎలా ఉన్నారు? I'm good. How are you? సూపర్ డూపర్. కానీ మిమ్మల్ని చూస్తుంటే గుడ్ కాదు, చాలా టెన్స్డ్ లా Yeah, అనిపిస్తున్నారు. of course. అంటే మూవీ రిలీజ్ కదా కొద్దిగా. జనాలు చూస్తున్నారు ఇవాళ్లే అమీర్పేట్ లో సినిమా రిలీజ్ అయిందండి. అండ్ జనాలు చూస్తూ ఉండగా కొంచెం టెన్షన్ గా అట్లా వచ్చేసి మన మస్త్ టైం పాస్ లో ఈటీవీ ప్లస్ లో అమీర్పేట్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఎన్ని లోలో అన్ని లోలే. కానీ సినిమా మాత్రం హై క్లాస్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. హిట్ ఇది కూడా. కాన్ఫిడెన్స్ దట్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ బ్రదర్. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టీవీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థియేటర్ లో ఆల్రెడీ చూస్తుంటారు, బట్ మన షో చూస్తున్న వాళ్ళకి వాట్ ఈస్ అమీర్పేట్ లో, వాట్ ఈస్ ఆల్ అబౌట్ అమీర్పేట్ లో? అమీర్పేట్లో ఈజ్ అబౌట్ ఏ లైఫ్, యూత్ లైఫ్. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ చదువుకున్నాక మనకు అమీర్పేట్ లాంటి ప్లేస్కి వస్తాం అనమాట. ఇన్ దిస్ అమీర్పేట్లో వీ కెన్ సీ 2 లవ్ ట్రాక్స్ ఉంటాయండి. ఒక సాఫ్ట్వేర్ లైఫ్ ఉంటుంది అండ్ సినీఫీల్డ్ లైఫ్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఇస్ వన్ మోర్ ఎమోషనల్ డ్రామా ఇస్ దేర్. We don't want to reveal that. Maybe by evening you come to know about that. So we are happy for that. It's a completely family movie. ఓకే ఓకే, అందరికి బాగా కనెక్ట్ అయ్యే మూవీ అమీర్పేట్ లో. ఎందుకంటే హైదరాబాద్ కి వచ్చామంటే ఫస్ట్ దిగేది అమీర్పేట్ లోనే. అమీర్పేట్ హాస్టల్లో 2 years ఉన్నాను నేను కూడా. ప్రతి ఒక్కరికి అమీర్పేట్ తో ఖచ్చితంగా కనెక్షన్ ఉంటుంది, మీకు కూడా కనెక్షన్ ఉంది, అది కూడా తెలుసుకుంటాము. ఫస్ట్ అయితే మనం శ్రీ గురించి చెప్పాలి. ఈ మూవీకి డైరెక్టర్ ప్లస్ హీరో అండ్ వీ హ్యావ్ మ్యూజిక్ డైరెక్టర్ మురళి గారు అండ్ మహేష్ గారు ప్రొడ్యూసర్ గా అమీర్పేట్ లో అయితే ఉంది. ఈ మూవీని డైరెక్ట్ చేయాలి అండ్ ఈ మూవీనే చేయాలి అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది అని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నాకు సినిమా అంటే ప్యాషన్ ఉందండి. సో ఇంట్లో కొన్ని రోజులు జాబ్ చేసుకుని సినీ ఫీల్డ్కి వెళ్ళరాను చిన్న ఇది ఉంది అనమాట. సో ఆఫ్టర్ మై బీటెక్ ఐ కేమ్ టు అమీర్పేట్. అమీర్పేట్కి వచ్చినప్పుడు ఆ లైఫ్ ఉంటుంది కదా మనకి, బ్యాచులర్ లైఫ్లో మనం చేసే తప్పులు కావచ్చు, ఎవ్రీథింగ్. అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళమంటే లేట్కి వెళ్ళడం కావచ్చు, వెళ్ళకుండా పోస్ట్ చేయడం కావచ్చు. ఆ లైఫ్ చూస్తున్నప్పుడే నాకు ఎందుకు ఆ లైఫ్ నచ్చింది. ఇలాంటి లైఫ్ మీద ఎప్పుడు కూడా సినిమా రాలేదు. హ్యాపీ సినిమా ఉంటుంది. ఇట్స్ అబౌట్ ఏ 4 years జర్నీ ఇన్ బీటెక్ అనమాట. ఆ లైఫ్ వేరు. అగైన్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ లైఫ్ మీద సినిమా రాలేదు. అది కూడా అమీర్పేట్ లాంటి బ్యాక్డ్రాప్ అని తీసుకున్నామంటే ఇట్ విల్ బి రైట్ అని నాకు అనిపించింది అనమాట. సో ఫ్రమ్ దట్ టైమ్ నా ఎక్స్పీరియన్స్ లో ఉన్న కొన్ని అనుభవాల్సింది ఐ స్టార్టెడ్ రైట్ పెట్టినాను అనమాట. కొద్ది రాసుకుంటూ వచ్చాను అనమాట. సో అలా రాసుకుంటూ వచ్చి ఆఫ్టర్ అగైన్ నేను జాబ్ జాయిన్ అయ్యాను, యూనివర్సిటీలో వర్క్ చేశాను అనమాట. జాబ్ రిజైన్ చేస్తున్నప్పుడు అదే లైఫ్ మీద ఎందుకు మూవ్ చేయకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్క్రిప్ట్ ని కంప్లీట్ గా త్రో చేసుకొని అగైన్ స్టార్టెడ్ మూవీ. అమీర్పేట్ లో సినిమా హ్యాపీ డేస్ 2 అని చెప్పుకోవచ్చా మనం? అఫ్ కోర్స్ అండి. యా, అంటే హ్యాపీ డేస్ మూవీ ఎలా ఉంటుందంటే నిజంగానే ఒక కాలేజ్ లైఫ్ ఇలాగే ఉంటుందేమో, క్యారెక్టర్స్ ఇలాగే ఉంటాయేమో, నేను ఇలా ఉంటే బాగున్నా, కాలేజ్ ఇలాగే ఉంటే అది మా ఫ్రెండ్ ఇలాగ ఉంటాడు అనే ఫీలింగ్ ఉంటుంది. ద సేమ్ ఫీలింగ్ యూ గెట్ ఆఫ్టర్ వాచింగ్ అమీర్పేట్లో మూవీ. ఇలాంటి క్యారెక్టర్ మా ఫ్రెండ్ ఇలాగే ఉంటాడు రా, లైక్ నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే బిహేవ్ చేస్తాను రా, ఆ కైండ్ ఆఫ్ నేచర్ యూ గెట్ దట్ అండి. దట్ ఈస్ ద ప్లస్ ఆఫ్ ది థింగ్. జనరల్గా ఒక డైరెక్టర్ నేను ఏం ఫీల్ అవుతానంటే ఒక మూవీ మనం చూస్తున్నప్పుడు అట్లీస్ట్ కొన్ని సీన్స్లో అయినా సరే ఇది నా రియల్ లైఫ్ దగ్గరగా ఉందని ఫీలింగ్ మనకు వచ్చింది అనుకోండి, వీ బాండ్ దట్ మూవీ. True. So that naturally we followed. Yes. Okay. So there we confident that ఆడియన్స్ మూవీ నచ్చిన కాన్ఫిడెన్స్ ఉందా అన్నమాట. అండ్ దట్ టు అమీర్పేట్ అందరికి బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి, అమీర్పేట్ లైఫ్ కి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి అమీర్పేట్ లో మూవీ కూడా మస్తుగా కనెక్ట్ అవుతారు అండ్ మూవీ సక్సెస్ అయింది అని చెప్పేసి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటి వరకు డైరెక్టర్ స్మార్ట్, హ్యాండ్సమ్ అండ్ టాల్ హీరో గారు మాట్లాడారు. మరి క్యూట్ చబ్బి అశ్విని ఇప్పటి వరకు మాట్లాడలేదు. హాయ్ అశ్విని, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. అది థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు చైతు, నువ్వు హగ్ ఇవ్వమంటూ హీరోని చూస్తున్నావేంటి? నేను ఎక్కడ చూసినా? ఇందాక చూసావు చైతు. నీకు మెల్లగా నచ్చిందేమో. అంత అందమైన అమ్మాయి ఉండి హగ్గు కోసం ఇంత కోరుతుంటే అమ్మాయి కాసి చూడకుండా అబ్బాయి కాసి చూసి హగ్గు అని ఇట్లా చూస్తారా నువ్వు నీ మెల్లకంలో? ఎనీవేస్ అశ్విని,
ఇండస్ట్రీకి వచ్చేసినావు, అమీర్పేటలోనే మూవీతో స్టార్ట్ చేసిన కెరియర్. నీకు అమీర్పేటకు ఉన్నటువంటి కనెక్షన్ గురించి ఫస్ట్ చెప్పవా? నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను. ఏ షాపింగ్ కి వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా చాలా మాకు దగ్గరలో ఉండేది అమీర్పేట్ లో. అమీర్పేట్ కి వెళ్తే అక్కడ అన్ని ఒకటే దగ్గర అన్ని చాలా ఎక్కువ దొరుకుతాయి అనమాట. అంటే నాట్ ఓన్లీ మన ఇది క్లోత్స్ కానివ్వండి, లేకపోతే ఆడపిల్లలకి వచ్చే వస్తువులన్నీ అక్కడే. సో హాస్టల్ అవన్నీ లేనిలే ఎప్పుడు, బికాజ్ ఐ స్టే విత్ మై ఫ్యామిలీ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. కానీ అమీర్పేట్ లో నిజంగా చాలా ఎక్కువ కనెక్షన్ ఉంది నాకు. అంటే ప్రతి అమ్మాయి డెఫినెట్ గా అమీర్పేట కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే 100 రూపాయల చెప్పుల దగ్గర నుంచి 10 రూపాయల ఇయర్ రింగ్స్ వరకు అన్ని చీప్ గా దొరుకుతాయి. చేతు నువ్వు వీటి వంక చూడకు, ఇవి ఆన్లైన్ తెప్పించుకున్నాను. అమీర్పేట్ లో మూవీ గురించి మన హీరో హీరోయిన్స్ అశ్విని కశ్రీతో బోల్డ్ అంతా చిట్ చాట్ చేయబోతున్నాం, బోల్డ్ అంతా మస్తు టైం పాస్ చేయబోతున్నాం. దానికన్నా ముందు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో మా షో స్టార్ట్ చేస్తాము. సో యూజువల్లీ మా షోకి చాలా మంది రిజిస్టర్ చేసుకుంటారు, వాళ్ళకి మేము కాల్ చేసి సర్ప్రైజ్ చేస్తాము. కానీ మీరు గెస్ట్లుగా వచ్చారు కాబట్టి మీరు చెప్పండి, మీ ఇండస్ట్రీ నుంచి అంటే మీ మూవీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మనం సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం అంటే ఎవరిని చేద్దాం? మురళి మ్యూజిక్ డైరెక్టర్ మురళి. ఓకే, గట్టి చెప్పు. మురళి ఎందుకు టెన్షన్ పెట్టిస్తా పాపం? టెన్షన్ ఏం కాదు, అంత క్యూట్ గా మాట్లాడుతుంది, ఎప్పుడెప్పుడు మాట్లాడుతా క్యూట్ పలుకులు ఎప్పుడు విందామని చెప్పేసి ఇక్కడ కక్కుర్తి పడుతుంటే మురళి అని మాట్లాడుతుంటే ఎట్లా వచ్చింది చెప్పు? గట్టి చెప్పు, ఎవరికి కాల్ చేద్దాం ఇప్పుడు ప్రాంక్ కాల్? మనం మురళి, ద మ్యూజిక్ డైరెక్టర్ మురళి గారికి ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం, ప్రాంక్ చేయబోతున్నాం. నువ్వు ప్రాంక్ చేస్తావు, నువ్వు ప్రాంక్ చేస్తావు, మీరే చేయండి. మీరు స్టార్ట్ చేయండి, మేము ఏం చేస్తాం. ఓకే, మేము స్టార్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఏం చేస్తారంట. సో చూద్దాము ఎంత బాగా ప్రాంక్ కాల్ అవుతుందో. మన మ్యూజిక్ డైరెక్టర్ అమీర్పేట్ లో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మురళి కాల్ చేద్దాం. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు సింగర్ సుశీల సార్. చెప్పండి. నేను పాటలు చాలా బాగా పాడతాను సార్. మీ అమీర్పేట్ సినిమాలో సాంగ్స్ అన్ని చాలా బాగా ఇచ్చారు సార్ మీరు. నాకు చాలా సినిమాల్లో నేను పాడాలి అనుకుంటాను, కానీ ఇప్పటి వరకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ పిలవలేదు సార్. అందరికీ నేను డెమో సిడీస్ అన్ని రికార్డ్ చేసి పంపించాను సార్, అలాగే మీకు కూడా పంపిస్తాను. కానీ నాకు మీరు ఏమాత్రం లేట్ చేయకూడదు, ఇంత మంచి టాలెంట్ని మిస్ అవ్వకూడదని నేను ఇప్పుడే మీకు ఫోన్లో పాడి వినిపిస్తాను సార్. మీరు ప్లీజ్ ఓకే చేస్తే నేను ఇప్పుడే మీ స్టూడియో మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తాను సార్. మీ నెక్స్ట్ మ్యూజిక్ ఆల్బంలో నాకు ఒక పాట ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా మంచి వాళ్ళు సార్. ఎలాంటి పాట పాడమంటారు సార్? క్లాసికల్ పాడాలా, ఫోక్ పాడాలా, వెస్టర్న్ పాడాలా, జాజ్ పాడాలా, హిప్ హాప్ పాడాలా, రాక్ పాడాలా? మీకు ఎట్లాంటి పాట పాడి వినిపించమంటారు సార్? సార్ క్లాసికల్ సార్, సినిమాలో ఉన్న క్లాసికల్ సాంగ్ పాడతాను సార్. వేణు మాధవా వేణు మాధవా, ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. బాగుందా సార్? బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకో వేరియేషన్ లో ఇదే పాటని పాడమన్నా కానీ పాడతాను సార్. నేను చాలా టాలెంటెడ్ సార్. నేను అవునా? అవును సార్, చాలా చాలా టాలెంటెడ్ సార్ నేను. ఓకే ఓకే ఓకే, అయితే మీరు ఇంకో వెస్టర్న్ టైటిల్ పాడండి. వెస్టర్న్ సార్? యో 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 వేణు మాధవ, ఓ మాధవ వేణు మాధవ, అయ్యో 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 అయ్యో. బాగుందా సార్? బాగుంది. మీరు ఇంకో పాట పాడమన్నా పాడతాను సార్ నేను. ఓకే ఓకే ఓకే, బాగుంది, చాలా బాగుంది. అంతేనా సార్? ఇంకా వినరా సార్ నా పాట? హలో ఇంకా చాలు. ఏంటి సార్? అంటే వేరే రికార్డింగ్ లో ఉందా? నేను ఏంటి సార్? నేను వస్తాను సార్ ఇప్పుడు మీ రికార్డింగ్ లోకి. రికార్డింగ్ లో వస్తారా సార్? ఎస్ సార్, పాడతాను సార్. నెక్స్ట్ సినిమాలో చేస్తున్నారా సార్ మీరు మ్యూజిక్? నెక్స్ట్ మూవీ చెప్తాను, మీరు వచ్చి మీరు కలవండి, తప్పకుండా మీకు నేను ఆపర్చునిటీ ఇస్తాను తప్పకుండా. సార్ మీరు లేట్ చేయకండి సార్, ఇంత మంచి టాలెంట్ ని అసలు మిస్ అవ్వద్దు సార్, ప్లీజ్ సార్. తప్పకుండా మురళి గారు చెప్తాను. మురళి గారు మీరు చాలా మంచి వాళ్ళండి. మీ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
ఓకే, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు నేను ఇప్పుడు పాడాను కదా సార్, మీకు ఇంకో 2 వాయిస్లు వినిపిస్తాయి సార్. ఆ వాయిస్లు విని మీరు గుర్తుపట్టండి సార్, ఆ వాయిస్లు ఎవరు. ఇవ్వండి. బ్రదర్. హలో బ్రదర్, బాగున్నారా? బ్రదర్ బాగున్నాను. బాగున్నారా? బాగున్నాను. శ్రీగారు మాట్లాడే మాట్లాడింది ఇప్పటి వరకు మీతో మాట్లాడింది కాజల్. ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఓకే. ప్రాంక్ కాల్ చేయమని అడిగితే ఫస్ట్ మీ పేరే తీశారు మన డైరెక్టర్ గారు. ఓకే శ్రీగారు. ఓకే. బ్రదర్, మన మూవీకి మంచి టాక్ వస్తుంది. విల్ హ్యావ్ నైస్ పార్టీ ఈవినింగ్. ఓకే, కంగ్రాచులేషన్స్ మురళి గారు. మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది, మీ మ్యూజిక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇవాళ మా ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ లో మన హీరో హీరోయిన్ ఇద్దరు కూడా మా షోలో ఉన్నారండి. ఓకే. ఇప్పుడు హీరోయిన్ కూడా ఒక పాట పాడుతుందంట, ఒకసారి వినండి సార్ ప్లీజ్. అంత టాలెంట్ అయితే నా దగ్గర లేదు. ఇంత టాలెంట్ నీ దగ్గర కదా, ఎవరి దగ్గర ఉండదు తెలుసా. ఆ టాలెంట్ కాజల్ది మాత్రమే. ఏమంటారు మురళి గారు? కదండి, అసలు ఆ వెస్టర్న్ సాంగ్ ఎవరన్నా మీ దగ్గర ఎవరన్నా పాడారు సార్ ఆ స్టైల్లో? అది ఆ స్టైల్ వస్తున్న ఎవరు పాడలేదు. అదే అందుకే అదే ఆ టాలెంట్ ఎవరి దగ్గర ఉండదు, ఈ మా తల్లి దగ్గరే ఉంటది. అంత సూపర్ గా పాడుతుంది. ఎనీవే సార్, మా శ్రీ గురించి అశ్విని గురించి ఒక 2 విషయాలు మా వాళ్ళందరికీ చెప్తే మేము ఖుషి అవుతాం సార్. శ్రీ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి. ఆయన మంచి డైరెక్టర్, మంచి హీరో, నాకు మంచి ఫ్రెండ్. అందరి ఇలా అందరికి మంచి సపోర్ట్ చేసి అందరిని ఒక మంచి పైకి తీసుకురావాలని మంచి సవాల్ కలవాడు. నాకు మంచి ఒక డైరెక్టర్, ఆ ఇండస్ట్రీ మంచి ఫ్రెండ్, మంచి డైరెక్టర్, మంచి అన్ని దొరికాడు. సూపర్. మరి హీరోయిన్ అశ్విని గురించి? అశ్విని చాలా బాగా చేసింది. అమీర్పేటలో మంచి క్యూట్ క్యారెక్టర్, చాలా బాగా చేసింది. ఆయన కూడా చాలా మంచి ఫ్రెండ్ నాకు. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Anyways, once again, hearty congratulations and wishing all the good luck for your future projects, sir. Okay, thank you. Thank you very much for Thank joining you with us, so Muరళి థ్యాంక్ యూ గారు. బ్రదర్. Bye-bye. థ్యాంక్ యూ. బాయ్ Thank you. బాయ్ Bye, brother. గారు. ఇవాళ రిలీజ్ అయింది అమీర్పేటలో సినిమా. మరి ఈ సినిమా గురించి డైరెక్టర్ కమ్ హీరో శ్రీ అండ్ అశ్విని చాలా విషయాలు చెప్తున్నారు. అండ్ ఇందాక ఫ్లో లో అశ్విని ఏదో చెప్పేసింది. అవును, చాలా మొహమాటంగా ఉంటారు డైరెక్టర్ గారు కమ్ హీరో గారు అని. సో ఎలా అంత మొహమాటంతో మీకు సీన్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఎలా ఉండింది? ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారు, కాకపోతే నార్మల్ గా ఆయనకి ఎప్పుడు గర్ల్స్ తో ఐ డోంట్ థింక్ సో. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు అమ్మాయి లేరు అనుకుంటాను. ఐ మీన్ వాళ్ళ అక్క ఉంది, బట్ ఎట్లా అంటే ఒక అమ్మాయితో మాట్లాడంటే చాలా సిగ్గుపడిపోతాడు. చాలా వేరే యాక్టర్స్ కూడా ఉన్నారు మా దాంట్లో, ఈషా అని వేరే వాళ్ళ. అంటే కొంచెం ఫోటోషూట్ నిన్నే ఐ మీన్ రీసెంట్ గా ఫోటోషూట్ జరిగింది మాకు. ఆ ఫోటోషూట్ లో కూడా ఫోటోగ్రాఫర్ ఏమో ఇక్కడ చేయి పెట్టండి అంటే నీకు అమీర్పేట్ తో ఉన్నటువంటి కనెక్షన్స్ ఫ్రీ? నేను ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ నేను పెరిగిందే అమీర్పేటలో అండి. సో ఆల్మోస్ట్ కోర్స్ నేర్చుకుంది అక్కడే, జాబ్ ట్రై చేసింది అక్కడే, స్టేయింగ్ అక్కడే. అండ్ ఫ్రమ్ దే గోట్ జాబ్ అగైన్. జాబ్ వెళ్ళినాక అక్కడి నుంచే అట్లా లైఫ్ లో ఒక కైండ్ ఆఫ్ కిక్ ఉంటుందండి. జనరల్ గా పదేంటి చిన్న వైబ్రేషన్ వస్తుంది అనమాట. అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ కావచ్చు, గర్ల్స్ హాస్టల్స్ కావచ్చు, స్టూడెంట్ లైఫ్ కదా, ఆల్మోస్ట్ వైబ్రేషన్ వస్తుంది. ఇంకా ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి జాబ్కి వెళ్ళడం కావచ్చు. అగైన్ నేను జాబ్ చేస్తూ ఐ వర్క్ ఇన్ ఫస్ట్ కదా, అది కచ్చిపూడి అనమాట. అమీర్పేట ఉండేవాడిని. అమీర్పేటలో ఉంటూనే ట్రావెల్ చేసేవాడు అనమాట. ఎందుకంటే ఐ కాంట్ లీవ్ దట్ ఏరియా, అంత బాండింగ్ ఉంటుంది నాకు ఆ ఏరియాకి. సో మూడు ఏంటంటే ఆ ఏరియా ఉంటాం కాబట్టి థాట్స్ ఈజీగా వస్తాయి, స్క్రిప్ట్ కూడా ఈజీగా డెవలప్ అవుతుంటుంది అని చెప్పి ఐ డెంట్ లీవ్ దట్ ఏరియా. సో స్టిల్ ఈవెన్ వైల్ డూయింగ్ మూవీ ఆల్సో వి స్టే అట్ అమీర్పేట ఓన్లీ. సో మస్తు కనెక్షన్ అమీర్పేట. హోల్ షూటింగ్ ఆల్సో డన్ ఇన్ ద అమీర్పేట ఓన్లీ. అందుకే అమీర్పేట లో అని చెప్పేసి సూపర్ అడిగి వాళ్ళు రిలీజ్ అయింది మూవీ. అందరూ కనెక్ట్ అవుతున్నారు, మీరు కూడా చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ షోలో చాలా మంది రిజిస్టర్ చేసుకుంటారు, వాళ్ళకి కూడా ఫోన్ చేద్దాం. వాళ్ళకి అమీర్పేటకి ఏమైనా కనెక్షన్ ఉందా కూడా కనుక్కుందాం. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఎవరికి కాల్ చేద్దాం? మహేష్ కి కాల్ చేద్దాం. సో మహేష్ కి అమీర్పేట్ కి అసలు ఎలాంటి కనెక్షన్ ఉందా లేదా, అసలు అమీర్పేట్ వాడా హైదరాబాద్ వాడా కాదో హలో హలో
హాయ్ Hello, మహేష్, Mehsh. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. మహేష్ నీ పేరుకి నా పేరు మహేష్. మహేష్ నీ పేరుకి మన హీరో శ్రీ. అంటే ఇవాళ మస్త్ టైం పాస్ లో ఫిల్మీ ఫ్రైడే స్పెషల్ అమీర్పేట సినిమా హీరో హీరోయిన్స్ ఇక్కడ ఉన్నారు, శ్రీ అండ్ అశ్విని. నీ పేరుకి మన శ్రీ బీభత్సంగా కనెక్ట్ అయిపోతారు. ఎందుకు అడుగు, నువ్వే అడుగు. మహేష్ సార్ బాగున్నారా? బాగున్నానండి. బాగున్నారా? చాలా బాగున్నానండి. ఆ మహేష్ అనే పేరుకి నా పేరు చిన్న బాండింగ్ ఉందండి. ఎందుకంటే ఈ మూవీ ప్రొడ్యూసర్ కూడా పేరు కూడా మహేష్ అనమాట. అవునా? బాండింగ్ ఫ్రెండ్స్ ఆల్సో. మహేష్ నేను మంచి ఫ్రెండ్స్ కూడా. అవును మహేష్ అండి. సో మీకు అమీర్పేటకి ఏమన్నా బాండింగ్ ఏమైనా ఉందా? ఏమైనా కనెక్షన్ ఉందా మహేష్? కలెక్షన్ ఉండేది మీరు పెట్టలేదండి. ఈ రోజు మన మూవీ రిలీజ్ అవుతుంది అమీర్పేటలో. మీరు ఈవినింగ్ చూడండి, కంపల్సరీ మీరు సాటిస్ఫై అవుతారు, ఐఎమ్ షూర్. ఓకే ఓకే అండి. ఓకే అండి. నైస్ టాకింగ్ టు యు. థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై బై మహేష్. బాయ్ 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 బాయ్. చెప్పండి భయ్యా. బై. అమీర్పేట్ అనగానే అసలు మీకు మైండ్ లో ఫస్ట్ ఏం వస్తుంది? అమీర్పేట్ అనగానే పాంప్లెట్స్ అండి. పాంప్లెట్స్. నాకు కూడా రోడ్ అంతా పాంప్లెట్స్ ఉంటాయి. అండ్ అశ్విని, నీకు అమీర్పేట ఫస్ట్ పాయింట్ ఏం గుర్తొస్తుంది? అంత ఎక్కువ కనెక్షన్ అయితే లేదు, ఎప్పుడో ఒకసారి వెళ్తాను అమీర్పేటలో. కానీ ఇప్పుడు మాత్రం అమీర్పేటలో అనగానే నాకు శ్రేయ గుర్తొస్తుంది. బికాజ్ ఆ మూవీలో యాక్ట్ చేయడం కానీ అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఇంత మంచి అంటే ఈ మధ్య కాలంలో మూవీస్ లో ఒక అమ్మాయి అంటే ఒక గ్లామర్ పార్ట్ లాగే చూపిస్తున్నారు, ఒక గ్లామర్ డాల్ ఆర్ సంథింగ్. కానీ నా మూవీలో ఈ స్పెషల్ అంటే ఈ క్యారెక్టర్, నా పేరు వెన్నెల ఆ మూవీలో ఇప్పటి వరకు నాకు తెలిసి హీరోయిన్ ని అంత మంచి క్యారెక్టర్ లో చూపించలేదు అనుకుంటాను. అంత బాగా అంటే ఐఎమ్ లైక్ వెరీ కూల్ అండ్ సాఫ్ట్ గోయింగ్ గర్ల్. మూవీ అంతా అండ్ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఇంకెక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది నాది. శ్రీ అలాంటి రోల్ నాతో చేయించినందుకు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ చెప్పేసేయండి మరి. థ్యాంక్ యూ శ్రీ. ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను. మంచి రోల్ అండి. వెన్నెల క్యారెక్టర్ కి అమీర్పేట్ లో మూవీలా ఈ క్యారెక్టర్ కి అశ్విని సెలెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. వై? వన్ రీజన్ డింపుల్ అండి. లైక్ ద డింపుల్ కదా జనరల్ ఇన్ జనరల్ లైఫ్ ఆల్సో. డింపుల్ చూడంగానే వి ఎక్స్పెక్ట్ దట్ కూల్నెస్ అనమాట. ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్ ఈస్ వన్ మెయిన్ రీజన్. అండ్ second reason is our role is very important for the movie. She's a drive for the movie actually. She's a drive. Remaining anta way track il veltunte she goes on another track anamata. So we have to go her track. So she's the base for the movie. Complete movie than base anamata. Okay. That too first time. జనరల్ గా చిన్న భయం ఉంటుంది అనమాట. అంటే అంత మంచి రోల్ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళతోటి చిన్న భయంగా ఉంటుంది. బట్ ఐ వాస్ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఆన్ ద ఫస్ట్ డే వెన్ ఐ మెట్ హర్ తనకి గ్రాస్పింగ్ బాగా ఎక్కువ అండి. సో ఏదన్నా చెప్పగానే క్యాచ్ చేస్తుంది అనమాట. దెన్ ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే, షీ హాస్ ద గ్రాస్పింగ్ అండ్ షీ హాస్ ద ప్యాషన్. ఈస్ ద యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉందని అర్థమైంది అనమాట. ఈ రెండు దీస్ టూ ఎనఫ్ ఫర్ ద మూవీ. బట్ ఐ ఫెల్ దట్ మనం రిహార్సల్ ద్వారా ఫ్రెండ్స్ లాగా మూవ్ అయిపోయాయంటే రిహార్సల్ ద్వారా కెన్ గెట్ మంచిగా ద ఫైనల్ అండి. రియల్లీ షీ డిడ్ ఎ గుడ్ జాబ్. నిజంగా అంటే వెన్నెల అంటే ఒక పాజిటివ్ క్యారెక్టర్ ఇలాగే ఉండాలేమో దట్ వి గెట్ అండి. సో అమీర్పేట్ లో మూవీకి అమీర్పేట్ కి ఎంత కనెక్ట్ అవుతారో వెన్నెల క్యారెక్టర్ కూడా అమ్మాయిలందరూ కనెక్ట్ అవుతారు. ఫస్ట్ లో నేను వెళ్ళినప్పుడు మూవీ కోసం అని నాకు అసలు యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలీదు. ఐ మీన్ శ్రీ నాకు నేర్పించారు యాక్టింగ్ చెప్పాలంటే. ఐ మీన్ ఈయనే నాకు గురువు లాగా చెప్తానేమో లైఫ్ లాంగ్. బికాజ్ నేను బీటెక్ లాస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే ట్రై చేశాను అనమాట. బికాజ్ మా ఫ్యామిలీలో ఎప్పుడు నా పేరెంట్స్ కానీ ఎవరు నన్ను ఎంకరేజ్ చేయలేదు. చిన్నప్పటి నుంచి నేను డాన్స్ చేసిన మా డాడీ బై యు ఆర్ డూయింగ్ డాన్స్ కూర్చొని చదువు అంత స్ట్రిక్ట్ అనమాట మా ఫ్యామిలీ. సో మా మమ్మీ ఇంకా చాలా స్ట్రిక్ట్. అప్పట్లో అమ్మాయి అంటే ఒక ఎడ్యుకేషన్ ఉండాలి, షీ హ్యావ్ టు స్టాండ్ ఆన్ హర్ ఓన్ లెగ్స్ నో మ్యాటర్ వాట్ అన్నట్టు. సో నేను నా బీటెక్ అవుతున్నప్పుడు ఇంకా ఐ ఆస్క్డ్ పర్మిషన్ ఇన్ మై ఫ్యామిలీ. ఇంకా అందరూ ఒప్పుకోవడము, అప్పుడే శ్రీ కలవడము, శ్రీ మూవీ యాక్సెప్ట్ చేయడము, అదంతా అసలు వాజ్ లైక్ ఏ వెరీ గుడ్ జర్నీ. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీతో ఎలా ఉందంటే హీఈస్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్. అంటే ఒక డైరెక్టర్ లాగా, ఒక హీరో లాగా ఎవరిని తిట్టడు. అంటే నేను ఒక్కదాన్నే కాదు చెప్తుంది, మీరు కావాలంటే ఒక 100 ఫోన్స్ చేయండి మా టీంలో అందరికి. ఎవరైనా శ్రీ ఎలా అంటే హీ లైక్ వెరీ కూల్ గోయింగ్. ఎంత కోపం వచ్చినా కానీ, అంటే లేట్ గా వచ్చినా కానీ విల్ బి సో కూల్ అండ్ ఇట్స్ ఓకే అశ్విని, ఓకే
అనే ఉంటాడు, కానీ అసలు ఎప్పుడు ఎవరి మీదనే తిడతాడు, అరుస్తాడని ఈ 2 years ఆఫ్ జర్నీలో నేను ఒక్కసారి కూడా చూడలేదు. ఓకే, అంటే ఈ మూవీ స్టార్ట్ అయ్యి 2 years అయింది, ఈ కాన్వర్సేషన్ లో తెలిసింది. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే అశ్విని ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. మరి ఆ డాన్స్ చూడకుండా ఎలా అబ్బా? అది కూడా నాతో అశ్విని మరి కాసేలో డాన్స్ చేయబోతుంది. బికాస్ నాకు వచ్చిన కాడి నుంచి కూడా నేను కూడా డింపుల్స్ కే పడిపోయాను అశ్విని, నీ హైట్ కి పడిపోయా, నీ ఐస్ కి పడిపోయా, నీ స్మైల్ కి పడిపోయా. సో మన ఇద్దరం కూడా మన డాన్స్ అందరినీ పడేద్దాం. ఓకే, డైరెక్టర్ గారు మీరు చెప్తే ఖచ్చితంగా చేస్తుంది. సో అశ్విని డాన్స్ అదే, మీ డాన్స్ పడిపోతే పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం అశ్విని పడేయద్దు, జాగ్రత్తగా వే డాన్స్. సో అశ్విని, ఆర్ యు రెడీ? యా యా అంట దేనికి కూడా అని అడగలేదు. మస్త్ టైం పాస్ లా ఎవ్రీ ట్యూస్డే మస్త్ టైం పాస్ ఆట ఆడుతూ ఉంటాము. ఇంకా అసలు వీళ్ళిద్దరితో కూడా ఆడుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాము, దానికి రెడీ అంట. ఎస్, కాదు చేతు, కానీ నేను అడగలేదు, నేను చెప్పలేదు గేమ్ ఇప్పుడు రెడీయా అని అడగలేదు. నేను రెడీయా అంటే యా అంది. సో లేట్ చేయకుండా చేతు అండ్ నేను అడుగుంటే ఆలోచించదాన్ని, నువ్వు అడిగావు కాబట్టి. అంతేనా అశ్విని? ఇన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా, నీ గురించి ఇంత చెప్పినా, నీ గురించి ఇంత విషయాలు తెలియజేసినా కూడా నా మొహానికి ఇదేనా నువ్వు ఇచ్చేది? అయితే ఓకే అశ్విని, సరే ఇప్పుడు ట్యూస్డే స్పెషల్ సీన్ లేదు, నేను డాన్స్ చేయాలి. నీకేంది మధ్యలో? నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వు అనిపించావే. కదా, కానీ నేను శ్రీ మా ఇద్దరు కాంబో బాగుందా? చైతు అండ్ అశ్విని కాంబో ఆబ్వియస్లీ, బికాస్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అందరికి చాలా ఇష్టం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ అంటే బ్లాక్ అండ్ వైట్ అంటారు. సో అట్లా అశ్విని నాది బాగుంది. అశ్విని థ్యాంక్ యూ వెరీ మచ్ అశ్విని. అక్కడ అశ్విని ఉంది కాబట్టి ఎంత బాగా చేసింది అశ్విని. ఆసమ్ అశ్విని, గట్టిగా చెప్పండి. ఎవ్రీబడి డిడ్ వెల్. శ్రీ కూడా తప్ప అందరు బాగా చేశారు. నాతో డాన్స్ చేస్తా చెప్పి నన్ను పక్కన పడేసి నన్ను దేకండి వెళ్ళి హీరోతో డాన్స్ చేస్తుంది నిజంగా. అండ్ నా మొహానికి ఏదో ఒకటి ఇయ్యాలని చెప్పేసి ఒక షేక్ అండ్ ఒక హగ్ ఇచ్చింది. దానికోసం థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు అట్లా హగ్ ఇవ్వగానే, నువ్వు అలా షేక్ అండ్ ఇవ్వగానే మొత్తం చోట్లకి అయిపోయినాయి తెలుసా, అంత హాట్ ఉన్నావు. శ్రీ మీరు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సో అందరి కోసం ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఇవాళ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి నెక్స్ట్ ఎవరికి కాల్ చెబుతున్నాం చేతు? మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి వి కాల్. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. మా కాల్ గురించి చాలా రోజులు వెయిట్ చేస్తున్నాం, ఫైనల్లీ కాల్ చేస్తున్నాం. ఇంతకీ నీ పేరేంది? నా పేరు గణేష్. హాయ్ గణేష్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ లో ఉంటాను. హైదరాబాద్ లో ఏడా? ఇక్కడ దిల్షుక్ నగర్. అమీర్పేట్ లో అంటావేమో అని మేము వెయిట్ చేసాం, ఎందుకంటే ఇవాళ మన ఫ్రైడే స్పెషల్ గెస్ట్, ఫిల్మీ ఫ్రైడే స్పెషల్ గెస్ట్ అమీర్పేట్ లో సినిమా హీరో హీరోయిన్స్ ఉన్నారు, శ్రీ అండ్ అశ్విని. హలో. ఇంకా లేదు, హీరో హీరోయిన్స్ వచ్చారు అని చెప్తే కాజల్ చేతులు పక్కన పెడేసి డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడదామని హలో అంట. మీతో మళ్ళీ రిజిస్ట్రేషన్ మళ్ళీ మాట్లాడుతున్నా అంటున్నారు కదా. రాజువయ్యా మా రాజువయ్యా, సూపర్, బాగా కనెక్ట్ అయిపోయాను. మాట్లాడేసి అసలు టైం వేస్ట్ చేయకుండా హీరో శ్రీ ఇంకా అశ్విని. హెవ్ వి గో.
హాయ్ గణేష్. హలో హలో సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. మీరేం చేస్తుంటారు? నేను స్టూడెంట్ మ్యామ్. గుడ్ గుడ్. మీకు అమీర్పేటకి ఏమన్నా బాండింగ్ ఏమైనా ఉందా? నేను ఎస్ఎన్ అప్పుడు చదివేటప్పుడు అక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు ఎస్ఎన్ఆర్ లోనండి, అంటే అమీర్పేట నుంచి బస్సు ఎక్కేవాడిని. ఓ సూపర్. అక్కడ అమీర్పేటకి నాకు లింక్ బాగానే ఉంది. ఓ ఫైన్ ఫైన్ ఫైన్. సో అమీర్పేటలో మీరు అలాంటి మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు జనరల్ గా? హోటల్ గురించి హోటల్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అమీర్పేటలో అందరికి నచ్చేది అమ్మాయిలే కదా, సో అమ్మాయిలు ఎక్కువ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తారంట. మరి ఎంతమంది అమ్మాయిలు పెట్టి తీస్తారు చెప్పండి మా వాడికి. గణేష్. హలో గణేష్, చెప్పండి. ఈ మూవీలో కూడా ఒక అమ్మాయి హాస్టల్ లైఫ్ ఉంటుంది. ఇక్కడ కమ్ అండ్ వాచ్ అవర్ మూవీ. ఐఎమ్ షూర్ యూ లైక్ ఇట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గణేష్, నైస్ టాకింగ్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మీలో మంచి యాంకర్ కూడా ఉన్నారండి. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడా? అది కూడా ఏదో చేతు చూసి అలా అలా నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒక డైరెక్టర్ కమ్ హీరో మా యాంకరింగ్ చూసి మా యాంకరింగ్ నేర్చుకుంటారంటే దానికి మించిన కాంప్లిమెంట్ ఏం కావాలి? ధన్యవాదాలు. నువ్వే నేర్చుకుంటావు ఇందా నుంచి ఇట్లా అంటున్నావు అశ్విని. ఏంట్రా మా హీరోయిన్ అంటావు? మీ హీరోయిన్ ఏంటి? మాకు హీరోయిన్ కమెంట్ వేస్తున్నాడు కాజల్, కొంచెం అదే. చూసుకో. కమెంట్ అది నేను అడుగుతున్నా comment క్వశ్చన్. ఓకే, ఎందుకు అట్లా కమెంట్ వేస్తున్నావు? జుట్టు ఇట్లా అనుకుంటున్నావు అది ఇది అని. అసలు డౌట్ ఉంది యాక్చువల్ గా. అక్కడ క్లిప్ పెట్టుకోవచ్చు కదా, ఇట్లా అనుకోని కష్టపడి కన్నా. నేను మా డైరెక్టర్ కి చెప్తాను ఏమనుకున్నావు. మీ డైరెక్టర్ నా దగ్గర యాంకరింగ్ నేర్చుకుంటున్నాడు. అబ్బా. ఎనీవేస్ ఇగో చూస్తున్న మీరు కూడా ఇట్లాగే హీరో హీరోయిన్ లెక్క కాజల్ చేతు లెక్క మస్తు టైం పాస్ లో జాయిన్ అయ్యి మస్తుగా ఎంజాయ్ చేయాలంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్ 7732077731 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఇలాగ స్టార్స్ వస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడొచ్చు. ఇంకా ఈ స్టార్స్ డైలీ స్టార్స్ కాజల్ ఇంకా చేతులతో కూడా మాట్లాడొచ్చు. మస్తు టైం పాస్. ఎస్, అండ్ మస్తు టైం పాస్ లో ఇందాక నేను అడిగాను అమీర్పేట్ లో అనగానే శ్రీకి ఏం గుర్తొస్తుందో చెప్పేశారు, అలాగే అశ్వినికి ఏం గుర్తొస్తుందో చెప్పేశారు. సో రైట్ నౌ మస్తు టైం పాస్ ఆటలోకి వచ్చినాము. మస్తు టైం పాస్ గేమ్ ఏంటి అంటే అమీర్పేట్ లో హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద ఏరియాస్ బిగ్గెస్ట్ ఏరియాస్. అట్లాగే హైదరాబాద్ లో గల్లీ గల్లీలో చాలా ఏరియా పేర్లు ఉంటాయి కదా. ఐ గివ్ యూ 20 seconds టైం. ఓకే, మాక్సిమం ఏరియా పేర్లు చెప్పాలి. మీ ఇద్దరికి ఈ గేమ్, మీ ఇద్దరిలో ఎవరైతే మాక్సిమం చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకేనా? ఓకే, ఫస్ట్ డైరెక్టర్ కమ్ హీరో డబుల్ ఉన్నది కదా మీకు డెసిగ్నేషన్, అందుకే 20 seconds టైం ఇస్తాం మీకు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు టైం చూసుకో. అమీర్పేట్, కుకట్పల్లి, మాదాపూర్ అండ్ దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, బేగంపేట్, లాల్పేట్, ముసాపేట్, ఎర్రగడ్డ. 9 చెప్పారు. ఓకే, 20 seconds లో మన డైరెక్టర్ గారు 9 చెప్పారు. మరి మన హీరోయిన్ గారు ఎన్ని చెప్తారో చూద్దాం. ఓకే అశ్విన్, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బల్కంపేట్, ఎర్రగడ్డ, పంజగుట్ట, దిల్సుఖ్ నగర్, బంజారాహిల్, జూబ్లీహిల్, ఫిలిం నగర్, మాదాపూర్, బంజారాస్ రోడ్ నెంబర్ 7, రోడ్ నెంబర్ 12. ఓకే, మాదాపూర్, చిక్కడపల్లి, పట్టాన్ చెరు, ఇంకా ఏంటి టైం ఆగట్లేదు, అలా వెళ్తూనే ఉంది. అయిపోయింది. అయినా కానీ యువర్ ది విన్నర్. ఎందుకంటే 12 ఆపేసినప్పుడే 10 చెప్పేసావు, ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఛాన్స్ ఇస్తే 12, 13 వరకు అట్లా అట్లా చెప్పేసావు. సో కంగ్రాచులేషన్స్, అశ్విని ఇస్ ది విన్నర్. అసలు ఆగట్లేదు అసలు. నువ్వు చెప్తుండే టైం 20 seconds దగ్గర అమ్మాయిలు అంతే కదా, అమ్మాయిలు కాదు సార్, మీకు అర్థం కావట్లేదు. చేతు అంతే. అట్లాగే ఉండాలి కదా. ఎనీవేస్ మస్తు టైం పాస్ ఆట విన్నర్ వచ్చేసి అశ్విని. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. And now it's time for a prank call. ఇప్పుడు ఫైనల్ గా ప్రాంక్ కాల్ చేయబోతున్నాం. ఆ తర్వాత మా వ్యూవర్స్ అందరికి మీరు ఏం చెప్పాలో చెప్పొచ్చు. ఎవరిని ప్రాంక్ చేద్దాం? ప్రొడ్యూసర్ మహేష్. ఆవిడ చెప్పడంలోనే మాకు వినిపించింది మహేష్ అన్నారు. ఎవరు మహేష్? ప్రొడ్యూసర్ మహేష్ గారికి అండ్ గుడ్ ఫ్రెండ్ టు మీ. సో ఓకే, సో ప్రొడ్యూసర్ మహేష్ కి కాల్ చేస్తున్నాం. మీరే ప్రాంక్ చేయాలి. ఇందాక మేము నేర్పించాం కదా, ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా. సో వాయిస్ గుర్తుపట్టేస్తా. వాయిస్ చేంజ్ చేయండి. ఓకే, ఆంటీ వాయిస్ లాగా ఏమైనా ట్రై చేయి, అంటే పెద్ద వాళ్ళ వాయిస్ లాగా ట్రై చేయి. ఐమ్ సారీ. వస్తుందంటారా? నో, ఐ డోంట్ థింక్ సో. నాకు తెలిసిపోతున్నా వాయిస్ నౌ. ట్రై. హలో, మిస్టర్ మహేష్ గారు అండి? ఎవరు?
అదేనండి మేము ఒక స్క్రిప్ట్ రాసుకున్నామండి దిల్షుక్ లో అని. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ కావాలి, మీరు ఏమైనా చేయగలరా సినిమాకి ఏమన్నా? ఆ టైటిల్ వచ్చి దిల్షుక్ లో అండి. మంచి స్క్రిప్ట్, చాలా బాగుందండి స్క్రిప్ట్. మీరు ఏమైనా చేయగలరా? ఎవరండి మీరు? ఎవరు కావాలా? ఎవరి నెంబర్ కాల్ చేశారు? లేదు సార్, మీరు ప్రొడ్యూసర్ కదా, అమీర్పేటలో మూవీ సినిమా చేశారంట. అవును. సినిమా మంచి హిట్ వచ్చిందంట, బాగా ఆడుతుందంట, కలెక్షన్ బాగా వచ్చినాయి కదా, మీకు మనీ బాగా వచ్చినాయి కదా. నెక్స్ట్ ఒక మంచి మూవీ చేద్దామండి దిల్షుక్ నగర్ లో అని. దిల్షుక్ నగర్ లోనా? టైటిల్ బాగుందండి. కృష్ణానగర్ లో పెట్టినండి, ఇంకా బాగుంటుంది. అవునండి సార్, దాన్ని మార్చుకుందాం అండి, దాన్నే ఉందండి, మార్చుకుందాం. శ్రీకాంత్. హాయ్ మహేష్ గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మహేష్ బాబు ఈ నెంబర్ ఎవరిది? నెంబర్ ఎవరిది చెప్పండి. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ. ఓకే, ఈటీవీ ప్లస్. ఓ యా మహేష్. మహేష్ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్, మస్ట్ టైం పాస్. కంగ్రాట్స్. హాయ్ మహేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. మీకు కంగ్రాచులేషన్స్ సార్. దిస్ ఇస్ కాజల్ అండ్ చైతు, ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ యాంకర్స్. షూర్ ఖచ్చితంగా అండి. మహేష్ ఆఫ్రోడ్ ఈవెంట్ ఖచ్చితంగా అంటున్నారు. కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మహేష్ మన మూవీకి మంచి మహేష్ శ్రీగారు చెప్పండి. మన మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. విల్ హ్యావ్ ఎ నైస్ పార్టీ టుడే ఈవినింగ్. గెట్ రెడీ విత్ చైతు అండ్ కాజల్. లక్ష్మి ఆల్సో రెడీ. ఫైన్. ఓకే మహేష్. అశ్విని ఉన్నారా? హాయ్ మహేష్. హాయ్ అశ్విని, బాగుందా? వెరీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా అసలు మూవీ ఈజ్ రన్నింగ్ వెరీ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా ఇందాక శ్రీ చెప్పినట్టు అందరం మనం ఈరోజు పార్టీ వెళ్ళిపోదాము. ఈసారి చైతుని కాజల్ని కూడా తీసుకెళ్ళిపోదాం మనతో పాటు. ఈసారి అంటే ఎన్ని పార్టీస్ అయ్యాయో ఇప్పుడు. ఒక్క పార్టీ కూడా అవ్వలేదు అసలు. అయితే గ్రాండ్ గా ఈ రోజు చేసుకుందాం సార్. యు నో వాట్ శ్రీ, మిల్క్ తప్ప టీ తాగని. మహేష్ గారు చెప్పండి సార్. ప్రొడ్యూసర్ మీరే కాబట్టి ఆల్రెడీ మూవీ సక్సెస్ అయింది, డబ్బులు బాగా వచ్చినాయి కాబట్టి మేము ఆర్డర్ చెప్తాం, రాసుకోండి సార్. మన శ్రీకి వచ్చేసి పాలు. నీకేం కావాలి చెప్పు, పర్సనల్ గా ఫోన్ చేసి చెప్తాం సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మహేష్. బాయ్ మహేష్. టేక్ కేర్. బాయ్. సో అది మ్యాటర్. ఇవాళ ఫిల్మీ ఫ్రైడే రోజు అమీర్పేట్ లో సినిమా గురించి చాలా విషయాలు చెప్పారు డైరెక్టర్ గా హీరో శ్రీ అండ్ అలాగే హీరోయిన్ అశ్విని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ అవర్ షో. సో ఫైనల్ గా మన మస్త్ టైం పాస్ వ్యూవర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మూవీ గురించి? అమీర్పేట్లో మూవీ ఇట్స్ అబౌట్ ఏ రియల్ లైఫ్ అండి. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ మీరు ఆ మూవీ చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ యూ కరెక్ట్ ద క్యారెక్టర్స్. ఉన్న క్యారెక్టర్స్ అండర్స్టాండ్ మనం బాండ్ అవుతాం అనమాట. ఐఎమ్ షూర్ సమ్వేర్ యూ కరెక్ట్ ద పాయింట్ అండ్ ద క్యారెక్టర్స్. మీకు కంపల్సరీగా మీకు ఆ మూవీ నచ్చుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది మూవీ ఐఎమ్ షూర్ యూ హ్యావ్ దట్ గూస్ బంప్స్ ఆన్ యువర్ హ్యాండ్. ఐఎమ్ షూర్. ఓకే, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. మస్త్ టైం పాస్. అరే నేను స్టార్టింగ్ నుంచి మీకు ఒకటి అడగడం మర్చిపోయాను. చెప్పండి. ఆయన చెప్పినాక అడుగుదిలే కాజల్. మస్త్ టైం పాస్ అనండి. మస్త్ టైం పాస్. ఇట్లా మస్త్ టైం పాస్. ఓకే, థ్యాంక్ యూ. మస్త్ టైం పాస్. అశ్విని పర్ఫెక్షన్ కావాలి మా డైరెక్టర్. నువ్వేం చెప్తావు మన వ్యూవర్స్ అందరికి అశ్విని? చిన్న సినిమా అని చాలా మంది చూడుకుని ఉంటారేమో, బట్ వాట్ ఐ టెల్ టు ఎవ్రీబడి ఈజ్, ఈ కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అన్ని వదిలేస్తే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ. స్టోరీ ఈజ్ లైక్ సో గుడ్. నేను యాక్ట్ చేశానని చెప్పట్లేదు, నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను మూవీకి. ఎక్కడ కూడా నేను అనుకోలేదు వై డిడ్ ఐ కమ్ విత్ ఫ్యామిలీ అని చెప్పి. అంత బాగుంది. ఎవ్రీ సీన్ ఈస్ సో గుడ్. సెకండ్ హాఫ్ అయితే ఎమోషన్ వచ్చింది. అందరి కళ్ళల్లో నేను టీయర్స్ చూసానండి కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే. ఐ ఫెల్ట్ బీయింగ్ సో యంగ్స్టర్ హౌ ఇట్లాంటి సినిమా తీసాడంటే, నాకు ముందు శ్రీ మీద ఉండేది 10% ఇంప్రెషన్ అయితే మూవీ చూసిన తర్వాత 100% అయిందండి. అంత బాగుంది మూవీ. నేను నా వర్డ్స్ లో చెప్పడం కాదు. వి హ్యాపీ దట్ అంటే మంచి ఫ్యామిలీస్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందండి. అంటే ప్రీవియస్ షోస్ లో వి గ్యాదర్ దట్ ఇన్పుట్ అన్నమాట.
Super. ఫ్యామిలీస్ బాగా లైక్ చేస్తారు. Yes. Alright. ఎస్పెషల్లీ గర్ల్స్ ది మూవీ చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ద టీయర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఐస్. సో బాగా కనెక్ట్ అయిపోతున్నారు మూవీకి. Yeah. సో చూస్తున్నాం మీరు కూడా ఈ మూవీని ఎంజాయ్ చేయాలి, కనెక్ట్ అవ్వాలని కనుక వీకెండ్ వచ్చేసింది కదా, ఎలాగో ఫిల్మీ ఫ్రైడే అయినా ఫ్రైడే రోజు ఈ రోజే రిలీజ్ అయింది కాబట్టి ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళండి, సూపర్ గా ఎంజాయ్ చేయండి. అమీర్పేట్ లో వీలైతే అమీర్పేట్ లో థియేటర్ కి వెళ్ళడానికి try చేయండి. ఎస్ అండ్ ఫైనల్ గా చైతు నీకు అమీర్పేట అనగానే ఏం గుర్తొస్తుంది? ఇడ్లీ బండి. అమీర్పేట అనగానే నాకు సత్యం థియేటర్ గుర్తొస్తుంది. నేను సత్యం థియేటర్ లో నేను అమీర్పేట లో సినిమా చూస్తాను. మీ మాటల్లో నేను విన్నాక అమీర్పేట లో సినిమా ఎలా ఉంటుందో ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ అయిపోయింది. సో నాతో పాటు మీరు కూడా సత్యం థియేటర్ కి వచ్చేసేయండి. ఇవాళ ఈవినింగ్ 6 o'clock షోకి వెళ్దాము అమీర్పేట్ లో, ఎంజాయ్ చేద్దాము. ఫైనల్ గా ఎలా అనిపించింది మా మస్త్ టైం పాస్ రావడం శ్రీ అండ్ అశ్విని? వెరీ నైస్, టైం పాస్. వెరీ నైస్. You made us so comfortable. And Thank you so much. థ్యాంక్ యూ చైతు అండ్ కాజల్. సో వీ హ్యావ్ నైస్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. అశ్విని చెప్పు. ఇప్పటికే చెప్పింది చాలా ఇన్న ఫీలింగ్. No, I mean ఈయన చూస్తే కొంచెం భయం వేసింది స్టార్టింగ్ లో, బికాజ్ ఎన్ని పంచులు వేస్తాడో ఏం చేస్తాడో అని. బట్ యూ పీపుల్ ఆర్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు వచ్చారు, ఒట్టి చేతులతో పంపించడం మాకు అస్సలు ఇష్టం లేదు. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఓ సో వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే అమీర్పేట్ లో మూవీ ఖచ్చితంగా చూడండి. మళ్ళీ రేపు మార్నింగ్ సర్ప్రైజింగ్ సాటర్డే కలుసుకుందాం. Till then, as always, say love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Watch Ameerpet lo. Take care. Love you all. Bye.